గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే కోర్టులకు కత్తెర అంటూ భూ హక్కులకు పాత్ర, ప్రజల స్థిరాస్తులకు ఎసరు, కుంపటి రాజేసిన టైటిలింగ్ యాక్ట్, భూ కబ్జాదారులకు వరంగా కొత్త చట్టం, కోర్టుల పరిధిని లాగేసి అధికారులకి హక్కుల నిర్ణయాధికారం, వైకాపా ప్రభుత్వ బాధ్యతారాహిత్య చర్య, సొంత వారి కోసం రికార్డులు సృష్టించే ఎత్తుగడ, 2023 అక్టోబర్ 31 నుంచే చట్టం అమల్లోకి వచ్చినట్టు జీవో జారీ, అభ్యంతరాలు వచ్చాక సలహాలు స్వీకరిస్తామంటూ కళ్ళబొల్లి మాటలు. మీకు అంతో ఎంతో భూమి ఉంది, వాటి పత్రాలు పదిలంగా ఉన్నాయి, కానీ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన రిజిస్టర్లో పేరు లేదనే సాకుతో వాటిని ఉన్న ఫలంగా చల్లని కాగితాల కింద లెక్కగడితే దారుణం అని అంటారా అనరా? మీ భూమిని తనదంటూ ఎవరో ప్రభుత్వానికి దరఖాస్తు చేస్తారు, ఆ సంగతి మీకు తెలియదు. భూమి కాస్త వివాదంలో పడిపోతుంది. 2 ఏళ్లలో మీరు స్పందించుకుంటే ఆ భూమిని దరఖాస్తు చేసిన వ్యక్తి పేరిట రాసేస్తే ఇదెక్కడ న్యాయం అని అంటారా అనరా? భూ వివాదాల విచారణ అధికారాన్ని సివిల్ కోర్టు నుంచి తీసేసి ప్రభుత్వం నియమించే అధికారులకు అప్పగిస్తే వారికే శిక్షలు విధించే అధికారం కూడా కట్టబెడితే ఇంతకంటే అరాచకం మరొకటి ఉందా? మీ భూమికి సంబంధించి హైకోర్టులోనూ సుప్రీంకోర్టులోనూ నడిచిన కేసు పూర్తయింది. తీర్పు వచ్చిన 15 రోజుల్లోగా ఆ వివరాలను ప్రభుత్వానికి అందించాలి. లేదంటే ఆ తీర్పునికి ఇరు లేదని ప్రభుత్వం అంటే ఇది నియంతృత్వం కాక ప్రజాస్వామ్యం అని అంటారు. న్యాయ వ్యవస్థలకే ముకుతాడు వేసేలా, న్యాయాధికారుల హక్కులను లాక్కునేలా, హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పుల్ని బేఖాతరు చేసేలా, సివిల్ ప్రొసీజర్ కోడ్నే తోసిరాజనేలా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టం 2022 టైటిలింగ్ యాక్ట్ తెచ్చింది. ఇందులో ఒక విశేషం ఏంటంటే, భారతదేశంలో చదువుకున్నా కూడా సమగ్ర పరిజ్ఞానం 100కి 80 మందికి ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీకామ్ చదివినటువంటి వాళ్ళకి బీఏ అంశాలు ఏం తెలుస్తాయి, బీఏ చదివినటువంటి వాళ్ళకి బీఎస్సీ అంశాలు ఏం తెలుస్తాయి. కాబట్టి కానీ మేము చదువుకున్నాం కాబట్టి మాకు అంతా తెలుసు అన్నటువంటి ఫీలింగ్ ఉంటుంది. అట్లాంటి వాళ్ళని మోసం చేయడం చాలా సులభం. సగం నాలెడ్జ్తో ఉండేటటువంటి మీడియా పూర్తి నాలెడ్జ్తో ఉన్నామనుకునే వాళ్ళని సులభంగా మోసం చేయొచ్చు. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఈ స్టోరీ అన్నమాట. ఈ యాక్ట్ వచ్చి ఎన్ని రోజులు అయిపోయింది? ఇవాళ ఎందుకు రాస్తున్నారు? ఎలక్షన్ ఎజెండా, ప్రజలని తప్పుదో పట్టించడం. ఇది ఎందుకు పెట్టారు? ఇది కేంద్రం తీసుకొచ్చినటువంటి చట్టాన్ని ఆంధ్రాలో అమలు చేస్తూ తీసుకొచ్చినటువంటిది. ఇది కేంద్రం తీసుకొచ్చిన చట్టం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కూళ్ళల్లో ఇదివరకు 7th క్లాసు మనకి డైరెక్ట్ పబ్లిక్ ఎగ్జామ్, 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్. ఇప్పుడు అలా కాకుండా 3rd, 5th, 7th, 12th దాకా కూడా స్కూళ్ళల్లో ఉండే విద్యా విధానం ఎవరు తీసుకొచ్చారు? కేంద్ర ప్రభుత్వం తెచ్చింది, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. అలాగే ఈ చట్టం కూడా మెయిన్ ఎందుకు పెట్టారు? ఈ చట్టం లాయర్లు బ్రతికేస్తుంది ఓన్లీ సివిల్ కేసెస్. క్రిమినల్ కేసులు ఎన్ని ఉంటాయండి? వాటిట్లో కూడా బెయిల్ కోసం వీటి కోసం ఇవి ఉండేటువంటిది. టోటల్ లాయర్ల కేసుల్లో అవి 20-30%, మిగతా 70% సివిల్ కేసులు. ఏంటది? నాయనమ్మ కాలంలో ఆస్తి గురించి ఇప్పటికీ మనవడు కోర్టులో పోరాడుతూనే ఉంటాడు, వాయిదాలు పడతానే ఉంటాయి. 2 లాయర్లు కాంప్రమైజ్ అయితే వాయిదాల మీద వాయిదాలు, డబ్బులు జేబులు గొల్ల. చివరికి ఆస్తి వచ్చే నాటికి ఆ ఆస్తి విలువ ఎంత ఉందో అంత లాయర్లకు ఫీజుల రూపంలో చెల్లించేసుకుంటారు. చివరికి దానికి ఒక సామెత కూడా ఉందన్నమాట. కోర్టులో కానీ యుద్ధంలో కానీ గెలిచినోడు ఇంటికి వెళ్ళి ఏడుస్తాడు, ఓడినోడు అక్కడే ఏడుస్తాడు అన్నట్టు. అలాంటి పరిస్థితి. దానికి పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధానం, దాన్ని ఇప్పుడు రాష్ట్రం అమలు చేస్తుంది. ఏంటంటే ఒక అధికారిక వ్యవస్థ. వాస్తవంగా నువ్వు కోర్టుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ అధికారిని అడుగుతారు, రిపోర్ట్ అడుగుతారు. ఆ ల్యాండ్ వీళ్ళదంటున్నారు, ఈ 2 డాక్యుమెంట్లో ఏది కరెక్టో చూపెట్టండి అన్నట్టు. మళ్ళీ అధికారే సమాధానం చెప్పాలి. ఆ అధికారి లెవెల్లోనే పరిష్కరించేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఈ అధికారి తప్పు చేశాడనుకుంటే అప్పుడు కోర్టుకు వెళ్ళాలి. అంటే ఒక మధ్య మార్గ పరిష్కారం. అప్పట్లో జస్టిస్ రమణ గారు ఉన్నప్పుడే మధ్యవర్తిత్వ కోర్టులు అన్నటువంటి అంశం తీసుకొచ్చారు కదా. అట్లాంటి మధ్యవర్తిత్వ వ్యవస్థ ఇది. ఈ వ్యవస్థలో పని జరగకపోతే తప్పు జరిగింది, తేడా జరిగింది అనుకుంటే హైకోర్టులకు వెళ్ళచ్చు, సుప్రీంకోర్టుకి వెళ్ళచ్చు, ఎక్కడికైనా పోవచ్చు. ఇది అసలు చట్టం. వాస్తవంగా ఇది కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆస్తులన్నీ, అసలే వివాదమే ఆస్తి. ఆ ఆస్తి వివాదానికి మళ్ళీ అప్పులు చేసి మరి కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి వాళ్ళకి ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చినటువంటి వ్యవస్థ. దీన్ని ఒక బూతుగా, దుర్మార్గంగా చూపిస్తూ రాసుకొచ్చినటువంటి వ్యవహారం. వాస్తవానికి ఒక మధ్య మార్గ పరిష్కారం. ఈ పరిష్కారం నచ్చకపోతే కోర్టుకు కూడా వెళ్ళచ్చు. ఫస్ట్ ఫేజ్లో అధికారుల దగ్గరే సెట్ చేయడం. దీనికి వీళ్ళు ఏం చెప్తున్నారు? ఇప్పటిదాకా నిన్నటిదాకా రోజు ప్రభుత్వ ఉద్యోగులు దేవుళ్ళు,
వాళ్ళని అన్యాయంగా వేధిస్తుందని చెప్పినటువంటి ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు దొంగలు, వాళ్ళనెట్ట నమ్ముతారు, కోర్టులకు వెళ్ళనీయకుండా చేస్తున్నారు అని రాస్తున్నారు. అంటే ప్రభుత్వ ఉద్యోగులు దొంగలని వీళ్ళే జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు నిబంధనల ప్రకారం చేయాలి. తేడా వస్తే ప్రభుత్వ ఉద్యోగి మీద కూడా చర్య తీసుకునేటువంటి అధికారం ఉంది ఇక్కడ. అది అసలు పాయింట్. సరే, దీంట్లో సాధారణంగా లీగల్ టాపిక్స్ ఎంతమందికి ఐడియా ఉంటుంది? ఉండదు. కాబట్టి దాంట్లో ఒక కథ అల్లేసేసి ప్రజల్ని పక్కదో పట్టించడం. మొన్న ఈ మధ్యన కోర్టుల్లో ఆందోళన కూడా చేశారు లాయర్లు దీని మీదనే. ఎందుకని? వాళ్ళ ఉపాధి కోల్పోతారు. అసలు ఈ కేసులే లేకపోతే కనుక, సివిల్ కేసులు లేకపోతే కోర్టులు ఖాళీగా ఉంటాయి. ఏముంటుందండి? సింపుల్ లాజిక్. మన ఇంటి పక్కన ఉన్నటువంటి స్థలాన్ని ఓనర్ వచ్చేసేసి ఆ పక్కన మనది కూడా ఖాళీ స్థలం ఉందనుకోండి, ఒక 2 అడుగులు యువతలకి వేసేస్తాడు. ఆ తర్వాతన ఈ 2 అడుగులు నాది అని మనం అంటే కాదు అని వేస్తాడు, వాడు కోర్టులో వేస్తాడు. దానికి ఏం చేయాలి కోర్టు? జడ్జి గారు వచ్చి కొలుస్తారా? మున్సిపల్ కార్పొరేషన్ని సర్వే చేసి ఇవ్వమంటారు. ఆ సర్వే రిపోర్ట్ మళ్ళీ మున్సిపల్ కార్పొరేషను లేకపోతే రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో చేసి ఇవ్వాలి. చేసి ఇచ్చాక ఆ రిపోర్ట్ ఆధారంగా అక్కడ జడ్జిమెంట్ ఇవ్వాలి. ఆ జడ్జిమెంట్ ఏదో ఇక్కడే మున్సిపాలిటీ లెవెల్లోనే ఇచ్చేసేటట్టు ఈ చట్టం. సింపుల్గా చెప్పాలంటే, ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే. ఇలాగా లేదండి ఇందులో అన్యాయం జరిగింది అనుకుంటే అప్పుడు కోర్టుకు వెళ్ళేటందుకు ఒక అవకాశం. అంటే బిఫోరే కోర్టుకు వెళ్ళకముందే ఒక పరిష్కారమైనటువంటి వ్యవస్థ. మనకు ఖచ్చితంగా ఇందులో రెవెన్యూ వ్యవస్థలో మంచి వాళ్ళు ఉన్నారని నేనేం జడ్జిమెంట్ ఇయ్యను. అందులో లంచాలు తినేటువంటి వాళ్ళు ఎక్కువగానే ఉన్నారు కాబట్టి నేను దాన్ని ఏమి జడ్జిమెంట్ ఇయ్యను. కాకపోతే అదొక పరిష్కార మార్గాన్ని చూపించింది ప్రభుత్వం. దాంట్లో తేడా వస్తే కోర్టుకు వెళ్ళేటటువంటి అవకాశం ఇచ్చింది. సాధారణంగా మధ్యవర్తిత్వం చేసుకునేటప్పుడు కింద దగ్గరే చేసేసుకోవాలనుకుంటారు. ఇక్కడ అదొక అవకాశం. బట్ దాన్ని ఒక దుర్మార్గమైందిగా, ఏదో ఇప్పుడు తెలంగాణలో ధరణితో ఏదో అన్యాయం అయిపోయిందని చెప్పి ఇప్పుడు మరి రిజిస్ట్రేషన్ ధరణితో కాకుండా దేంతో చేస్తున్నారు? దాన్ని మారుస్తే ఇంకొక వెబ్సైట్ పెడతారంట. అంతే తప్పించి ఏం మార్చారు వాళ్ళు? కానీ దాన్ని ప్రచారం ఎంత బాగా చేసుకెళ్లారు. ప్రజల్లో భయభ్రాంతులకు గురి చేసేసింది కదా కాంగ్రెస్ పార్టీ. అట్లాగా ఇప్పుడు ఈ ల్యాండ్ యాక్ట్ అన్నటువంటి దానికి సంబంధించి ఒక భయభ్రాంతులకు గురి చేసేటటువంటి వ్యవహారంతో కూడినటువంటి వార్త. తప్పదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు భరించక తప్పదు కొన్నాళ్ల పాటు, లేదా ఇదే అలవాటు చేసుకోవడం అయినా తప్పదు. అయితే నేడు తెలుగుదేశం పార్టీ జనసేన తొలి జాబితా క్వశ్చన్ ప్రకటించనున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు వచ్చే వారంలో కొలిక్కి ఆ పార్టీకి ఆసక్తి ఉన్న సీట్లు కాకుండా మిగిలిన వాటికి అభ్యర్థుల ఎంపిక. ఎంత జాగ్రత్తగా పబ్లిక్ని మోసం చేస్తారు, ఎంత జాగ్రత్తగా తమ వాళ్ళని కాపాడుకొస్తారన్న సాక్ష్యం ఇది. భారతీయ జనతా పార్టీ అసలు పొత్తే ఖరారు కాకుండా వాళ్ళకి నచ్చే సీట్లు పక్కన తీసి వీళ్ళు పొత్తుది అనౌన్స్ చేయడం ఏంది? అంతకంటే మోసం ఇంకేమన్నా ఉంటుందా? వాళ్ళకి నచ్చే సీట్లు ఎవడిచ్చాడు? ఆడేమన్నా లిస్ట్ ఇచ్చాడా? ఆడే లిస్టు ఇవ్వకుండా వాళ్ళకి నచ్చే సీట్లు కాకుండా మిగతాయి అంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి సీట్లు వాళ్ళకి నచ్చవనినా ఎవడు జడ్జిమెంట్ ఇచ్చేసాడు? ఇది ఈనాడు ఇచ్చేస్తాడు జడ్జిమెంట్ అంతే. ఎందుకు? చంద్రబాబు గారు చేసేది ఏదైనా సరే శృంగారం, ఎదురోళ్ళు ఏం చేసినా వ్యభిచారం అన్నటువంటి. ఓ పక్కన బీజేపీతో పొత్తు కోసం వెళ్ళి మాట్లాడొచ్చి ఆ పొత్తు కంటే ముందు ఈ సీట్లు అనౌన్స్ చేయడం వెనకాల అసలు గేమ్ ఉంది. ఇచ్చేసాం కాబట్టి రేపు పొద్దున బీజేపీ ఈ సీట్లు అడగద్దని చెప్పడం బీజేపీని. అంటే బీజేపీతో పొత్తు కావాలి, బీజేపీ వల్ల ఓటు కావాలి, బీజేపీ వల్ల పోల్ మేనేజ్మెంట్ కావాలి. కానీ బీజేపీని ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచాలి, అది కోరే సెట్లు ఈలోపు వీళ్ళు అనౌన్స్ చేసేస్తారనమాట. కానీ అలా కాదు, అవి పక్కన పెట్టి అని కవర్ చేసేస్తుంది అనమాట ఈనాడు. ఇది వాళ్ళ 60 సీట్లు. ఇందులో విచిత్రం ఏంటంటే 50 తెలుగుదేశం 10 జనసేన ఉంటాయట. అంతవరకు బాగానే ఉంది. ఎన్ని సీట్లలో జనసేన పోటీ చేస్తుంది, ఎన్ని సీట్లలో తెలుగుదేశం పోటీ చేస్తుంది అన్నది చెప్తారా లేదా అదే వెయిట్ చేస్తున్నారు అక్కడ జనసేనకు సంబంధించిన కానీ కాపులకు కానీ. అక్కడ ఈ చివరిదాకా సాగదీస్తే ప్రాబ్లం వస్తుందని ముందు ఇప్పుడు కొన్ని అనౌన్స్ చేసేసాం, మిగతా తర్వాత అనౌన్స్ చేసేస్తాం. అంటే ఏంటి? ఎంత అనే సంఖ్యను వెల్లడించనియకుండా ఇప్పుడు 20 25 ఇస్తే కనుక కాపుల్లో కోపం వస్తుంది కాబట్టి ఆ ముక్క చెప్పకుండా అబేబే దశల వారీకి జరుగుతుంది. ఎందుకు? పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఎన్ని ఇచ్చినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, లేకపోతే వీళ్ళిద్దరి మధ్యన కాంప్రమైజ్ అయిపోయింది. కానీ కాపులకు ఆ కాంప్రమైజేషన్ అన్నటువంటిది నచ్చదు కాబట్టి ముందు కొన్ని సీట్లు అనౌన్స్ చేసేస్తారు. కాబట్టి పొత్తు అయిపోయిందిరా అనేటువంటిది ఒకటి. అంటే మన మెదళ్లలో మనకే తెలియకుండా వాళ్ళకు అనుగుణంగా ట్యూన్ చేసేటటువంటి ఒక స్ట్రాటజిక్ గేమ్
చాలా అద్భుతమైనటువంటి ఆటగాడు చంద్రబాబు గారు. సరే, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆ ఆటలో ఆరితేరుతున్నారు. ఇళ్ల పట్టాల లబ్ధిదారులకి సర్వహక్కులు 58 నెలల్లో 31 లక్షల మందికి పట్టాలు ఇచ్చాం. ఒంగోలు సభలో సీఎం జగన్ ప్రకటన. జిల్లా నేతల ప్రస్తావన లేకుండా ప్రసంగం. గైర్హాజరైన సిట్టింగ్ ఎంపీ, ఎమ్మెల్యే, మాజీలు. సిట్టింగ్ ఎంపీ ఎవరు? ఈయనే కదా, మన మాగుంట కదా, ఆయన గైర్హాజరయ్యారు అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఒక ఎమ్మెల్యే, మాజీలు అన్నాడు. ఎమ్మెల్యే మరి అక్కడ బాలినేనే కదా, బాలినేని కాకుండా ఇంకే ఎమ్మెల్యే గైర్హాజరయ్యారంటే ఆ ఊరికి సంబంధించి ఎవరైనా గైర్హాజరయ్యారు. లేకపోతే మధ్యంతర భృతికి మంగళం అంటూ అధికారం మే నెల వరకు ఉంటే జూలైలో పీఆర్సీ ఇస్తామంటూ జగన్ సర్కార్ కల్లబొల్లి హామీ. ఐఆర్ తక్కువ ఇస్తే ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తుందని దాటవేత. పెండింగ్ బకాయిలపై పాతపాటే. స్పష్టమైన హామీలు లేకుండానే ఉద్యోగ సంఘాలతో ముగిసిన మంత్రివర్గ ఉపసంఘం చర్చలు. చలో విజయవాడ యథాతథం. ఏఎస్పీ ఐకాసా ప్రకటన అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఖచ్చితంగా ఉద్యోగులు క్రిందటిసారి చంద్రబాబు నాయుడు అట్లాగే 20% ప్రకటించారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి 27% అని ప్రకటించాల్సి వచ్చింది. ఫైనల్గా మళ్ళీ అసలు పీఆర్సీ వచ్చేటప్పటికి 23 ఇచ్చారు. దాని మీద పెద్ద అసంతృప్తి రగులుతూ ఉంది. ఇప్పుడు ఆ ట్రాప్లో పడట్లేదు. సేమ్ టైం ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఈ టైంలో ఆయన గాడికి సంపాదించాలన్నటువంటిది ఉద్యోగ సంఘాల లెక్క. క్రిందసారి అట్లాగే సంపాదించారు. మరి తెలుగుదేశానికి ఓట్లేశారా? లేదు కదా. ఇక్కడ సమస్య ఏంటంటే ఉద్యోగుల ఓటు గ్యారంటీ ప్రభుత్వానికి పడుతుందని ఎవ్వరు క్రిందసారి అన్నిచ్చారు కాబట్టి వేశారు. ఈ దఫా మళ్ళీ ఆ పార్టీకి వేయచ్చు. కాబట్టి ఇక్కడ ఈ టైంలో లొంగిపోయి చేసేసేందుకు జగన్ సిద్ధంగా లేడు. ఎవరి ఆట వాళ్ళు ఆడుతున్నారు. ఈ టైంలో జగన్ మీద ఒత్తిడి తెచ్చి తీసుకురావడానికి, సక్సెస్ కావడానికి ఓ పక్కన వీళ్ళ ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. అయితే సాహితీ ఇన్ఫ్రాటెక్ భూముల జప్తు. స్థిరాస్తి ప్రాజెక్టుల పేరుతో వినియోగదారులకు నిండా ముంచిన సాహితీ ఇన్ఫ్రా మోసం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుని దర్యాప్తు చేస్తున్న హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా పెదకాకాని మండలం కాజా గ్రామంలో 24 ఎకరాల సాహితీ భూములను తొలిసారిగా జప్తు చేయించారు. తొలుత 56 మంది రైతుల నుంచి సాహితీ ఇన్ఫ్రాటెక్ యజమాని భూదాటి లక్ష్మీనారాయణ ఆ భూములు సేకరించినట్టు పోలీసులు గుర్తించారు. ఆ భూములు అపార్ట్మెంట్లు, ఐటీ పార్కులు, విల్లాలు కడతానని డెవలప్మెంట్ అగ్రిమెంట్లు చేయించుకుని అనంతరం ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో పలువురు వినియోగదారుల నుంచి కోట్లలో డబ్బులు వసూలు చేసి మిగిలిన ప్రాజెక్టుల మాదిరిగా లక్ష్మీనారాయణ పూర్తి చేయకుండా వదిలేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని ప్రాజెక్టులకు చెందిన పలువురు బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో సిసిఎస్ పోలీసులు కేసును దర్యాప్తు చేయగా లక్ష్మీనారాయణ ఆస్తుల దందా వెలుగులోకి వచ్చింది. ఇటీవల పెదకాకాని భూముల వ్యవహారం వెల్లడి కావడంతో వాటిని జప్తు చేయించారు. తాజాగా ఆంధ్రప్రదేశ్కి వెళ్లిన సిసిఎస్ జప్తు ఉత్తర్వుల గురించి అక్కడ రైతులకి బాధితులు తెలియజేశారు. కొత్త వాళ్ళు ఎవరు మోసాల బారిన పడకుండా ఉండేందుకు ఆ ప్రాజెక్టు భూముల్లో నోటీస్ బోర్డులు పెట్టించారు. అక్కడ ఇంకెవరైనా బాధితులు ఉంటే హైదరాబాద్ సిసిఎస్ పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేయాలని నోటీస్ బోర్డులో పేర్కొన్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సైతం గతంలో ఈ సంస్థలకు చెందిన పలు ఆస్తులను జప్తు చేసింది. తెలంగాణ ఫ్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో సుమారు 3000 మందిని మోసం చేసినట్టు లక్ష్మీనారాయణపై హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు పలు కేసులు నమోదవగా 2019-22 మధ్యకాలంలో పలు ప్రాజెక్టుల పేర్లు చెప్పి సుమారు 1500 కోట్లు వసూలు చేసినట్టు అభియోగాలను. ఇప్పటి వరకు 50 కేసులు నిందితులుగా ఇతంతో సహా 22 మంది అరెస్ట్ చేశారు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్లో 24 ఎకరాలు జప్తు చేయడంతో పాటు సాహితీ ఇన్ఫ్రా, సాహితీ కన్స్ట్రక్షన్, సాహితీ ఆర్కిటెక్ట్ సంస్థలో సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. విశేషం ఏంటంటే వీళ్ళు ఎవరి కోసం ఇంత లాస్ అయ్యారన్నటువంటి వార్త రాయాలి. ఆ రోజున సాహితీ అన్నటువంటి సంస్థ ఆంధ్రప్రదేశ్లో అమరావతి ప్రాంతంలో కొంతమంది మహానుభావులకి ఇల్లు కూడా కట్టించింది. తన ఆస్తుల్లో నుంచి రాజకీయ ట్రాప్లోకి ఇరుక్కుని నష్టపోయింది. అది ఆనాడు ఉన్నటువంటిది ఎవరు అన్నటువంటిది తెలుసు. ఇప్పుడు నేను ఆ పేర్లు చెప్పను, ఎందుకంటే మనంగా అభియోగం మోపడం అనవసరం. ఆ రోజున ఆంధ్రప్రదేశ్లో 2 పార్టీల నేతలకి విల్లాలు కట్టించింది, భూములు కొంత ఇచ్చింది వాళ్ళకి. వాళ్ళ కోసమే అప్పటిదాకా చక్కగా నడుస్తున్న వ్యవస్థ నాశనం చేసుకున్నారు. అద్భుతమైనటువంటి కన్స్ట్రక్షన్ ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు రాజకీయ నాయకులకి రాజకీయాలలోకి దూరి, రాజకీయ నాయకుల నుండి ఏదో ఆశించి దూరినో లేదా పర్మిషన్స్ కోసం వాళ్ళ ప్రాపకం కోసం ప్రయత్నిస్తే వాళ్ళ బ్లాక్మెయిల్కో వాళ్ళ అవసరాలకో లొంగినో కానీ ఇది తనను తాను నాశనం చేసుకుని పాపం ఆయన జైలు పాలయ్యాడు. కోట్ల రూపాయల బిజినెస్ చేయగలిగినటువంటి ఒక టైకూన్ లాంటి మంచి వ్యవస్థ నడిపినటువంటి సాహితీ కన్స్ట్రక్షన్స్ ఇప్పుడు జైలు పాలవ్వడానికి కారణం ఏంటంటే రాజకీయ చట్రాలలో ఇరుక్కుని నాశనమైనటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం. కన్స్ట్రక్షన్లో అద్భుతమైనటువంటిది. అక్కడ ఎవరెవరు వెళ్ళాలో అతను కట్టించాడు అన్నటువంటిది అందరికీ తెలుసు, కానీ నిశ్శబ్దంగా దాన్ని మాత్రం దాచేస్తున్నారు. కాకపోతే సాక్షి అంతరాలు అంతం అన్నటువంటి వార్తని
మన ప్రభుత్వంలో పెత్తందారులకు కాదు పేదలకే పదవులు పథకాలు, సీఎం జగన్ పేదలకు న్యాయం పెద్దవారికి మరో న్యాయం అనే విధానాలకు తెరదించాం, అంతరాలను తొలగిస్తూ అందరికీ విద్యా వైద్యం ఒకే రకంగా అందేలా విప్లవాత్మక నిర్ణయాలు, అక్క చెల్లెమ్మల సొంతింటి కళను నెరవేరుస్తుంటే 1191 కేసులు వేసి చంద్రబాబు అడ్డుపడ్డారు, మనం ఎన్నికలకు సిద్ధం అంటుంటే కుప్పంలో బాబు సతీమణి బై బాబు అంటున్నారు, నేను దేవుణ్ణి ప్రజల్ని నమ్ముకున్నా, నాకు మధ్యలో బ్రోకర్లు ఎవరు లేరు, ఒంగోలు పరిధిలో 20,840 ఇళ్ల స్థలాల రిజిస్టర్డ్ కన్వేయర్ డీడ్స్ పంపిణీ ప్రారంభించిన సీఎం అంటే ఇళ్ల పట్టాల విషయంలో ఆ రోజు నేను అధికారులందరికీ ఒకటే అడిగా, మీకు ఈ ఎమ్మెల్యేలకు ఇతర ప్రముఖులకు ప్రభుత్వం ఎలా ఇస్తుందని అడిగితే దానికి వేరే పద్ధతి ఉందన్నారు, ప్రముఖులకు ఇచ్చే విధానంలో పూర్తి హక్కులతో రాష్ట్రంలో ప్రతి నిరుపేదకు ఇంటి పట్టాలు ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వడమే కాకుండా చట్టంలో మార్పులు చేశాం, ఈరోజు అవి పూర్తి హక్కులతో పట్టాలను రిజిస్ట్రేషన్ చేసి కన్వేయన్స్ డీడ్స్ నా అక్క చెల్లెమ్మల చేతుల్లో పెడుతున్నామంటూ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి స్పీచ్ని హైలైట్ చేశారు. ఇకపోతే అప్పటి సర్వీస్ కమిషన్ కాదు బాసు అంటూ ఇప్పుడు ఉన్నది సమర్థవంతమైన ఏపీపీఎస్సీ, గతంలో ఏపీపీఎస్సీని అక్రమాలకు అడ్డాగా మార్చిన చంద్రబాబు, ఎన్ఆర్ఐ నుంచి పార్టీ ఫండ్ ఇప్పించిన వ్యక్తి చైర్మన్, 2014-18 మధ్య ఇచ్చిన నోటిఫికేషన్లపై 350కి పైగా కేసులు నమోదు, మొత్తం ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేసిన సీఎం వైఎస్ జగన్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే బ్లాక్ కోబ్రా అంటూ నల్లధనం కుబేర్లకు అండగా నిలిచిన రామోజీ, బ్లాక్ మనీ అడ్డాగా మార్గదర్శి ఫైనాన్షియల్ చిట్ ఫండ్స్, అక్రమ డిపాజిట్లు చిట్టీల ముసుగులో మనీ లాండరింగ్, గోష్ఠు చందాదారుల పేరుతో నల్లధనం తరలింపు, ఉత్తుత్తి చెక్కులతో తిమ్మిని బమ్మించేస్తూ చీట్ ఫండ్స్, అక్రమార్జన బాబులకు అండగా నిలిచిన వైనం అంటూ రోజు వరుసపెట్టి సీరియల్గా అంటే జగన్ మీద సీరియల్గా వేశారు కాబట్టి ఇప్పుడు రామోజీ మీద సీరియల్గా వార్తలు రాసుకొస్తున్నారు. అయితే పారాచూట్ నేతలతో టీడీపీలో బగబగలు అంటూ ఎన్నికలకు ముందు పలు నియోజకవర్గాలు దిగిపోయిన బయట వ్యక్తులు, ధనబలం, ఇతర హంగులు ఉండటంతో వారికే చంద్రబాబు ప్రాధాన్యం, మొదటి నుంచి ఉన్న వారిని పక్కన పెట్టడంతో వారిలో తీవ్ర అసంతృప్తి, గుడివాడ వెనుగళ్ల రాము రాకతో మొదటి నుంచి ఉన్న రావికి చెక్, గుంటూరులో ఎన్ఆర్ఐ ఉయ్యూరు శ్రీనివాస్ కోసం పార్టీ నేతలకు జలక్, పార్వతీపురంలో చిరంజీవులను పక్కన పెట్టి ఎన్ఆర్ఐకి పెద్దపేట, అన్ని జిల్లాల్లోనూ పారాచూట్లతో స్థానిక నేతలకు ఇబ్బందులు అంటూ ఎన్ఆర్ఐలకి అవకాశాలు ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి బ్యాండ్ వేస్తున్నారన్నటువంటి కోణాన్ని హైలైట్ చేసింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థుల మీద సానుభూతి వ్యక్తం చేస్తూ ఓ రకంగా గేమ్ ప్లే చేస్తోంది సాక్షి. అయితే టెట్ టీఆర్టీ నోటిఫికేషన్ల నిలుపుదలకును పరీక్షల రీషెడ్యూల్కు హైకోర్టు ససేమిరా, తదుపరి విచారణ 28కి వాయిదా, ఏపీ ఉపాధ్యాయ భర్తీ పరీక్ష టెట్, ఏపీ టీచర్ అర్హత పరీక్ష టీఆర్టీ, ఏపీ టీచర్ అర్హత పరీక్ష టెట్ల నోటిఫికేషన్ల అమలు నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. అలాగే పరీక్షల వాయిదాన్ని సైతం తిరస్కరించింది. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం సాధ్యం కాదని చెప్పింది అన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. పోతే ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు శుభపరిణామం, విశాఖ పరిపాలనా రాజధాని కాకుండా ఆపడం ఎవరి తరం కాదు, వికేంద్రీకరణ నాన్ పొలిటికల్ జేఏసీ చైర్మన్ లజపతి రాయ్, ఈయనెవరో మరి కొత్తగా హైలైట్ చేస్తున్నారు, రోజు అద్భుతాలు ఉన్నటువంటి కోణంలో చెప్పుకొస్తున్నారు. ఇకపోతే సంబంధం లేని అధికారిని ప్రతివాదిగా చేరుస్తారు, ముంబై నుంచి కోర్టుకు ముందు వచ్చుకేలా చేస్తారు, అధికారికి 30,000 ఖర్చుల కింద చెల్లించాడు, పిటిషనర్కి హైకోర్టు ఆదేశం, ఏమాత్రం సంబంధం లేని అధికారిని కోర్టు ధిక్కార కేసులో ప్రతివాదిగా చేర్చి అతని కోర్టు ముందు హాజరయ్యేలా చేసినందుకు పిటిషనర్పై హైకోర్టు మండిపడింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన వ్యవహారంతో ఏమాత్రం సంబంధం లేకపోయినా ప్రతివాదిగా చేర్చడంతో ముంబై నుంచి అమరావతి హైకోర్టుకు వచ్చిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా CCI చైర్మన్కి 30,000 ఖర్చుల కింద చెల్లించాలని పిటిషనర్ను హైకోర్టు ఆదేశించింది. పిటిషనర్ తీరు వల్ల CCI చైర్మన్కి అసౌకర్యం కలిగిందని ఘాటుగా వ్యాఖ్యానించింది. కోర్టు ధిక్కార కేసులో అధికారుల పేర్లను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చే ముందు న్యాయవాదులు అప్రమత్తంగా ఉండాలని హితవు పలికింది. కోర్టు ఆదేశాల ఉల్లంఘనకు బాధ్యులైన అసలు అధికారులు ఎవరో వారిని ప్రతివాదులుగా చేర్చేందుకు పిటిషనర్కి అనుమతి ఇచ్చింది. తదుపరి విచారణ 2 వారాలకు వాయిదేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాంటి విచారణ జరపకుండానే CCI చీఫ్ జనరల్ మేనేజర్ తన ఉద్యోగిని తొలగించారంటూ గుంటూరు బ్రాంచ్కి చెందినటువంటి జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ వికాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు వికాస్ తొలగింపులపై స్టే విధించింది. అయితే అధికారులు హైకోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడంతో వికాస్ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో CCI చీఫ్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ గుప్తా, గుంటూరు బ్రాంచ్ మేనేజర్ స్వప్నిల్, గతంలో మేనేజర్గా పనిచేసిన సాయి ఆదిత్యలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన హైకోర్టు ప్రతివాదులుగా ఉన్న అధికారులను స్వయంగా కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఆదేశాల మేరకు CCI చైర్మన్గా వ్యవహరిస్తున్న లలిత్ కుమార్ గుప్తా శుక్రవారం కోర్టు ముందు హాజరయ్యారు. కోర్టు ధిక్కార వ్యాజ్యంలో పిటిషనర్ తనను CGMగా పేర్కొన్నారని ఆయన కోర్టుకు వివరించారు. దీంతో న్యాయమూర్తి పిటిషనర్ తీర్పును ఆక్షేపించారు. ముంబై నుంచి లలిత్ కుమార్ని రప్పించినందుకు అతనికి 30,000 ఖర్చుల కింద చెల్లించాలని వికాస్ని ఆదేశించారు. అయితే సీనయ్య సీటు గోవింద అంటూ పొమ్మనకొండ పొగబెట్టి నారాయణ, టీడీపీలో కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డికి అవమానాలు, నెల్లూరు నగర నియోజకవర్గ టీడీపీలో సీనియర్ నేత కోటంరెడ్డి సీనయ్య పరిస్థితి కూరలో కరివేపాకులు దారింది. నిన్నమొన్నటి వరకు అంతా తానే అని చెప్పుకున్న ఆ నేత ఇప్పుడు అమ్మ నారాయణ ఎంత పని చేసావంటూ వాపోతున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆశలు పెట్టుకున్న సీనయ్య నగర నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి పొంగూరు నారాయణ చెక్ పెట్టేలా వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. పొమ్మనకొండ పొగబెడుతూ సీనయ్యను బయటకు పంపేలా నారాయణ ప్రయత్నించారన్న పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతుందంటూ తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నటువంటి లొల్లికి సంబంధించి ఇప్పుడు వైసీపీలో లొల్లి ఈనాడు ఆంధ్రజ్యోతిలో చూడాలి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లొల్లి సాక్షిలో చూడాలి. లేకపోతే ఆంధ్రజ్యోతి అయ్యో ఐఆర్ అంటూ PRC ఇస్తుంటే ఐఆర్ ఎందుకంటూ సర్కార్ జలక్, వృత్తి ఇచ్చేది లేదన్న జగన్ సర్కార్,
ఉద్యోగ సంఘాల నేతలకు స్పష్టం చేసిన మంత్రుల కమిటీ గత సంప్రదాయాలకు తూట్లు ఉత్తుత్తి చర్చలు ఉపన్యాసాలు ఉద్యోగులకు ఒరిగింది శూన్యం జూలైలో పీఆర్సీ ఇస్తామని ప్రకటన పీఆర్సీ ఇస్తున్నప్పుడు ఐఆర్ ఎందుకన్న మంత్రి బొత్స వచ్చే ప్రభుత్వంలో అమలు చేసే దానిపై హామీల ఉద్యోగ నేతల తీవ్రాగ్రహం చర్చల విఫలం ఉద్యమం తప్పదని వెల్లడన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే టీడీపీ జనసేన తొలి జాబితా నేడే 65 మంది అభ్యర్థుల ప్రకటన తెలుగుదేశం నుంచి 52 మంది జనసేన తరపున 15 మంది ఉదయం 11:40కి ఉమ్మడిగా విడుదల చేయనున్న బాబు పవన్ కుప్పంబరిలో టీడీపీ అధినేత భీమవరంలో జనసేన పోటీ టెక్కలి అచ్చెన్న మంగళగిరి లోకేష్ తెనాలి నాదెళ్ల మనోహర్కి 100కి పైగా చోట్ల కసరత్తు పూర్తి బీజేపీ రాకతో ప్రకటన వాయిదా మాఘ పౌర్ణమి కావడంతో ఇబ్బందులు లేని సీట్లలో అభ్యర్థులు వెల్లడి బీజేపీ నాయకత్వానికి సమాచారం కొందరు లోక్సభ అభ్యర్థుల పేర్లు కూడా వెల్లడించే ఛాన్స్ ఎల్లుండి టీడీపీలోకి వైసీపీ ఎంపీ లావు ఎమ్మెల్యేలు వసంత పార్థసారథి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కూడా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పులివెందుల గడ్డపైనే ఉంటా జగన్ ఇంటి పక్కనే ఉంటా ఏం చేసుకుంటారో చేసుకోండి ఎన్ని స్కెచ్లు వేసినా ఎవరికి భయపడేది లేదు తప్పు దిద్దుకునేందుకు అప్రూవర్గా మారే వైసీపీ గుట్టు రట్టవుతుందనే తప్పుడు కేసులు సిద్ధంలో వివేక హత్యపై జగన్ మాట్లాడారు అవినాష్ జగన్ ఓట్ల కోసం వెళ్తే రాళ్లేస్తారు బెయిల్పై విడుదలైన దస్తగిరి వ్యాఖ్యలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పేదల సాక్షిగా పచ్చి అబద్ధాలు ఒంగోలు సభలో సీఎం జగన్ వింత వ్యాఖ్యలు అంటూ నిన్న అంత పెద్ద కార్యక్రమంలో అసలు జగన్ స్పీచే పక్కన పెట్టేసి కంప్లీట్గా రివర్స్ వార్తే రాసుకొచ్చారు. చెప్పాను కదా ఈనాడు కొంచెం శృంగారంగా అన్న ఉంటుంది బట్టలు వేసుకుని వ్యభిచారం చేస్తే వీళ్ళు బట్టలు తీసేసి వ్యభిచారం చేస్తారు వాళ్ళు ఫ్రంట్ పేజీలో ముక్క రాసి నెగిటివ్ స్టోరీ అంతా లోపల పేజీలో రాసుకొచ్చారు వీళ్ళు ఫ్రంట్ పేజీనే నెగిటివ్ స్టోరీని తప్పించి అసలు ఆ ప్రోగ్రామే రాయరు అనమాట. జర్నలిజంలో ఉన్నటువంటి అసలైనటువంటి సూత్రం ఏంటంటే నువ్వు వార్తని వార్తగా ఇవ్వు సమాచారం ఇవ్వు ఆ తర్వాత నీ విశ్లేషణ దాన్ని ఫాలోఅప్గా ఇచ్చుకో ఇదివరకు థర్డ్ పేజీ ఆర్టికల్స్ అనేవారు ఇప్పుడు ఫ్రంట్ పేజ్ అసలు వార్తలే తీసేసి వార్తల బదులు వక్రీకరణే వార్తగా రాసేసుకుని మా ఇష్టం వచ్చింది మేము ఏం చెప్తే అదే వార్త అన్నటువంటి ధోరణిలోకి వచ్చేసినటువంటి దిక్కుమాలిన జర్నలిజానికి పరాకాష్ట. ఇకపోతే గుంటూరులో గుట్కాయ స్వాహ అంటూ అక్రమాలకు అడ్డాగా నియోజకవర్గం అంటూ ముస్తఫా మీద అనుకుంటా ఒక స్టోరీ రాసుకొచ్చినట్టున్నారు. ఇకపోతే యుద్ధానికి దూరంగా ఉండండి త్వరలోనే స్వదేశానికి రప్పిస్తాం రష్యా యుద్ధంలో ఇరుక్కున్న భారతీయులకు కేంద్రం భరోసా సైన్యంలో సహాయకుడు ఉద్యోగం పేరిట ఏజెంట్ల మోసం బాధితులు 2 తెలంగాణ వాళ్ళు ఏజెంట్ల మాయమాటలు నమ్మి రష్యా సైన్యంలో సహాయకులుగా చేరిన 100 మందికి పైగా భారతీయులు ఉక్రెయిన్పై యుద్ధంలో ఇరుక్కుపోయారన్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది భారతీయులు ఆ యుద్ధానికి దూరంగా ఉండాలని హెచ్చరించింది అంతేగాక వీలైనంత త్వరలో అందరినీ స్వదేశానికి రప్పిస్తామని భరోసా ఇచ్చింది. ఇందుకు సంబంధించి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ శుక్రవారం ఓ ప్రకటన చేశారు. రష్యా సైన్యంలో సహాయకుల ఉద్యోగానికి కొందరు భారతీయులు ఒప్పందాలపై సంతకాలు చేసి వెళ్ళినట్టు తెలిసింది అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. ఇక్కడ ఎవడు పడితే వాడు ఏ పోస్టు పడితే అది సైన్యానికి సహాయకులు అంటే ఏముంటారు సైనికుల్లాగానే పనిచేయాల్సి అది కూడా తెలియకుండా ఉద్యోగాలకు వెళ్ళిపోతారు డాలర్లో డబ్బులు వచ్చేస్తాయని ఇట్లాగ మోసపోయేవాడు ఉన్నంత వరకు మోసం చేసేవాడు ఉంటానే ఉంటాడు. అయితే 13 తర్వాత లోక్సభ షెడ్యూల్ 543 స్థానాలకు 7 దశల్లో పోలింగ్ గట్టిగా 20 రోజుల్లో లోక్సభ ఎన్నికల తేదీలు వెలువడనున్నాయి. మార్చి 13 తర్వాత ఈ క్షణమైన ఎలక్షన్ షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. కేంద్ర ఎన్నికల కమిషన్ వర్గాలు శుక్రవారం ఎక్కడ తెలిపినాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ప్రతివాదిగా సంబంధం లేని అధికారం అంటూ ఇందాక సీసీఐకి సంబంధించినటువంటి వార్త వీళ్ళు కూడా హైలైట్ చేశారు. నా వారణాసి బిడ్డలను తాగుబోతులు అంటారా రాహుల్పై ప్రధాని మోడీ ధ్వజం ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ విపక్ష ఇండియా కూటమిపై ప్రధాని మోడీ విమర్శల దాడిని తీవ్రతరం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని సొంత నియోజకవర్గం వారణాసిలో శుక్రవారం 13,000 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం శంకుస్థాపనలు సంత్ రవిదాస్ జయంతిలో పాల్గొన్న ఆయన బహిరంగ సభలో మాట్లాడారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పేరు ప్రస్తావించకుండా మండిపడ్డారు. వారణాసిలో కొందరు మద్యం తాగి రోడ్డుపై పడి ఉంటాయని చూశానంటూ రాహుల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ప్రస్తావిస్తూ ఇదేం భాష అని ప్రశ్నించారు. నా వారణాసి బిడ్డలను తాగుబోతులని అంటారా వారి సొంత గడ్డపైన కాంగ్రెస్ ఓరాజు వారణాసి యువతను అవమానించారు మతిలేని వారి నుంచే ఇలాంటి మాటలు వస్తాయంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డటువంటి వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.